లోతు గొర్రెల కాపరులకి, పశువుల కాపరులకి తగాద వస్తే అబ్రహాము చాలా దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాములో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? విశ్వాసపు చూపు. లోతులో ఉన్నది వెలుచూపు. విశ్వాసపు చూపు కలిగినటువంటి అబ్రహాము, విశ్వాసపు చూపు కలిగిన అబ్రహాము ఆ సమస్యను ఇట్టే పరిష్కరించాడు. ఆ సమస్యను చాలా స్మార్ట్గా పరిష్కరించాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి వారు పైకి చూడడానికి చేతకాని వారుగా ఉంటారు. దీర్ఘశాంతం కలిగినటువంటి వారు పైకి చూడడానికి వీళ్ళకేమీ చేతరాదనుకుంటారు, కానీ అంతిమంగా విజయం సాధించేది అదే వాళ్ళే. ఈ యొక్క కోపాన్ని ప్రదర్శించేటువంటి వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. రోషంతో ఉంటారు, పౌరుషంతో ఉంటారు, కానీ వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ద్వారా వారి యొక్క జీవితం పాడైపోద్ది. ఈ రోజున నీ యొక్క స్మార్ట్నెస్ అనేది దీర్ఘశాంతంలో ఉంటుంది. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటావో అంత నువ్వు జ్ఞానయుక్తమైన నిర్ణయాలను తీసుకోగలుగుతావు, దేవునికి మహిమను తీసుకురాగలుగుతావు. దేవుడు అంటున్నాడు, దీర్ఘశాంతాన్ని ఏం చేయండి? ధరించండి. శత్రువును కూడా ప్రేమించండి, శత్రువు కోసం ప్రార్థన చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు తన దీర్ఘశాంతాన్ని మన పట్ల కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కనుపరుస్తున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సృష్టికర్త అయినప్పటికీ సమస్త మానవాళిని మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు యావత్ బాధను ఆయన అనుభవించాడు. మనిషి పడుతున్న యావత్ బాధను అనుభవించాడు. యేసు ప్రభువారు బెత్తాలతో కొట్టారు, యేసు ప్రభువారు కోడాలతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు వివస్తులను చేసి రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వదకు తేబడిన గొర్రె పిల్లగా ప్రభువారు మార్చబడ్డారు. ఆయన ముఖం మీద అనేక మంది కాండం చుమ్మి వేస్తున్నారు. అయినా సరే ఆయనలో కోపం రావట్లా. అయినా సరే వారిని క్షమించాలనే మనసే. దీర్ఘశాంతతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఆ క్షమాపణ, ఆ దీర్ఘశాంతమే ప్రపంచాన్ని ప్రమాదం చేయగలిగాడు యేసు ప్రభువారు. ఆయన ఒక పాట రాయలేదు, ఒక యూనివర్సిటీ ప్రారంభించలేదు. నిజంగా మాట చెప్పాలంటే ఆయన ఒక పోయంని ఆయన రాయలేదు, ఒక పుస్తకాన్ని ఆయన రాయలేదు, లేకపోతే కాలేజీని ఆయన ప్రారంభించలేదు. కానీ ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తిగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. సో 1994లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చుని ఇప్పటివరకు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల జాబితాను రిలీజ్ చేశారు. అందులో ప్రాముఖ్యంగా ఈ ప్రపంచంలో అనేక మంది వ్యక్తులని ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన పీపుల్ని రిలీజ్ చేస్తే అందులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి యొక్క పేరు వచ్చింది, అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు వచ్చింది, నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి వ్యక్తి యొక్క పేరు వచ్చింది, ఆ తర్వాత జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి పేరుని రాసుకుంటూ వచ్చారు. సో ఇలా హైరార్కీ ఇస్తూ మొదటిది మాత్రం అలా ఉంచేశారు. సో ఎవరికి ఇవ్వాలి మొదటి ప్లేస్? ఈ ప్రపంచాన్ని నిజంగా ప్రభావితం చేసినటువంటి మొహమ్మద్ ప్రవక్త కూడా ఒకటిగా వారు రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సైంటిస్టులు, హిస్టారియన్స్ వీళ్ళందరూ కూడా రాసుకుంటూ వచ్చి మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలని తర్జన పడుతుంటే యునానిమస్గా అందరూ మొదటి స్థానాన్ని ఇచ్చింది ఎవరికి తెలుసండి? మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కావాలంటే మీరు చరిత్ర చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభావితం చేసినట్లుగా ప్రపంచంలో ఏ వ్యక్తి ప్రజలను ప్రభావితం చేయలేకపోయాడు. ఇప్పటికీ కూడా ఆయన కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన మిషన్, ఆయన చేసిన పరిచర్య ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. కానీ ఆయన ఆరాధికులు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? ఆయన వెంబడించేటువంటి ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? జనాభాలో సగానికి సగం పైగా ఈరోజు క్రీస్తు అభిమానులే, క్రీస్తు ఆరాధికులే. హల్లెలూయా. వెరీ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేశాడు ఆయన. నిజంగా ఒక కత్తి పట్టలేదు, ఒక గద పట్టలేదు, గుర్రం మీద ఆయన ప్రయాణం చేయలేదు. అతి సాధారణమైన జీవితాన్ని జీవించాడు. దీర్ఘశాంతాన్ని వహించాడు, సాత్వికాన్ని ధరించాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతరించుకుంటారు. అదే గాంధీ కాపీ కొట్టారు. మన మహాత్మా గాంధీ అదే కొండ మీద ప్రసంగాన్ని కాపీ కొట్టి ఆయన అదే అహింస అనే సిద్ధాంతం, నాన్ వైలెన్స్ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారానే మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్, అహింస అనే సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతం ద్వారానే బ్రిటిష్ వారిపై సో మనకు స్వతంత్రం రావడానికి అది మేలైంది. నా ప్రతినాగమ దీర్ఘశాంతం. నేను చివరిగా చెప్పి ముగిస్తాను. చాలామంది కుటుంబాల్లో దీర్ఘశాంతం లేదు. భర్తలకు దీర్ఘశాంతం లేదు, భార్యకి దీర్ఘశాంతం లేదు. ఒకరిని ఏదన్నా మాట అంటే మరొకళ్ళు ఒక మాటకి 10 మాట అనాలా. అలా గొడవలు పెంచుకుంటూ హృదయాలన్నీ కూడా కలవరపరుచుకుంటూ విడాకుల దాకా వెళ్ళిపోతూ హృదయాలన్నీ కూడా ఆ మనస్పర్ధలతో నింపబడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ బిడ్డలను కూడా అనాథలుగా చేస్తున్నారు చాలామంది. లేకపోలేదు ఏమన్నా ఆ దీర్ఘశాంతం లేకపోవడం వల్లనే అనేక మంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది క్షణిక ఆవేశాలు, చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకున్న క్షణికావేశాలు అవన్నీ కూడా దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు. నన్ను అంటారా, నా అమ్మని అంటారా, నా నాన్న అంటారా అని చెప్పి ఏమండి ఆ ఇద్దరి మధ్య భయంకరమైన గొడవలు.
వాళ్ళిద్దరూ కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇద్దరి మధ్య గొడవలు ఉంటుంటాయి. నా ప్రదేశనాగమా, దీర్ఘశాంతాన్ని ధరించండి. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. ఆ దీర్ఘశాంతం మీకు మెప్పునిస్తుంది. దీర్ఘశాంతం కలిగి ఉండటం ద్వారా మీకు ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప విర్చ్యు అదే, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. కయ్యను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆదాముకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కయ్యను, హేబేలు. వాస్తవానికి కయ్యను అర్పణ తీసుకొచ్చాడు ప్రభువుకి. అంటే అర్పణలు ఇచ్చేవి ఎప్పటి నుంచి ఉన్నాయి? మీరు అనుకుంటున్నారు ఇప్పుడే మేము అర్పణలు అర్పిస్తున్నామని. క్రొత్త నిబంధన భక్తులుగా మేము అర్పణలు అర్పిస్తున్నాం. కానీ పాత నిబంధన నుంచి కూడా దేవునికి అర్పణలు అర్పించేటువంటి అలవాటు, ఆ విధానం ఉంది. కయ్యను తను పండించినటువంటి పంటలోంచి దేనికి తీసుకొచ్చాడు? దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. సో వాస్తవానికి దేవుడు అర్పించేటువంటి వాడిని కూడా చూడగానే అర్పించేవారి హృదయాన్ని చూస్తాడు. అర్పించేవారి హృదయం సరిగ్గా లేదు, అయ్యా నీ హృదయం సరిగ్గా లేదే, నేను అర్పణ ఏం చేయను, అంగీకరించను అన్నాడు. అలాగే పక్కకు వచ్చేసాడు. బాగానే ఉంది అప్పటి వరకు. అప్పుడు తమ్ముడు వచ్చాడు హేబేలు తన గొర్రెల్లోంచి ఒక మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎవరికి వచ్చేసింది ఇప్పుడు? కయ్యనుకి వచ్చేసింది. నాది యాక్సెప్ట్ చేయలేదు, నా తమ్ముడిది యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కోపం ఎవరి మీద? దేవుని మీద. లిటరల్గా చెప్పాలంటే దేవుని మీద. ఇప్పుడు కోపాన్ని ఎవరి మీద తీర్చుకున్నాడు? హేబేలుని చంపేశాడండి. హేబేలు అమాయకుడు. హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. అది దేవునికి ఏమైంది? ప్రీతికరంగా ఉంది కాబట్టి తీసుకున్నాడు. వెంటనే హేబేలుని చంపేశాడు అసూయ చేత. కోపం, దీర్ఘశాంతం లేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను కోపమేలా నీకు? కోపంతో తమ్ముడిని చంపేస్తావా? దేవుడు లెక్క అడిగాడు, నేనెక్కడని బొంకి ఉంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, హేబేలు రక్తం నేల నుంచి ఏం చేసింది? మొరపెట్టింది. అయ్యా నీకు తెలుసా రక్తం మొరపెడతా? తెలుసా నీకు? రక్తం మొరపెడతా, జాగ్రత్త. రక్తం మొరపెడుతుంది. చాలామంది హత్య చేసేసి ఎవరికి కనపడలేదు అనుకుంటారు. కానీ నువ్వు చేసిన హత్యానేరం, ఆ రక్తం, నిరపరాధ రక్తం ఏం చేస్తుంది? మొర్రపెడుతుంది. దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో అయినా సరే మనకేం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. లేదు ఈ లోకంలో తప్పించుకున్నావా? ఆత్మలోకంలో రేపొద్దున ఆత్మలోకంలో దేవుడు ఏం చేయడం? ఆయన అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అప్పుడే వచ్చినాకమా కోపంతో నష్టపోయినటువంటి వారు చాలామందిని చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. కానీ దీర్ఘశాంతాన్ని ఏం చేయాలి మనం? చెప్పండి. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటేంటి? నీతిని ధరిద్దాం. రెండోది ఏంటి? సర్వాంగ కవచాన్ని ధరిద్దాం. మూడోది దీర్ఘశాంతం ధరిద్దాం. చివరిగా ప్రేమను ధరిద్దాం. స్తోత్రం చెప్పండి. ప్రేమను ధరిద్దాం. ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుని లేఖనం చెప్తా ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక 3:14. కొలస్సీలు రాసిన పత్రిక 3:14 త్వరగా చదవండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుకూలమైన ప్రేమను ధరించుకొనుడి. అందరూ మాట్లాడండి. ప్రేమను ధరించుకొనుడి. పగ కలహం రేపుతుంది, ప్రేమ దోషములు ఏం చేస్తుంది? కప్పుతుంది. పగ ఏం చేస్తుందంటే ద్వేషాన్ని, కలహాన్ని రేపుతుంది. కానీ ప్రేమ ఏం చేస్తుంది? దోషాలను కప్పుతుంది. నీ భర్తలో దోషాలు ఉన్నాయా? బలహీనతలు ఉన్నాయా? కానీ నువ్వు చూపించే ప్రేమ ఆ భర్తలో ఉన్నటువంటి దోషాలను ఏం చేస్తుంది? కప్పుతుంది. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క దోషాలను ఏం చేస్తాం? కప్పేస్తాం. మన బిడ్డలు మనకి ఇష్టం కాబట్టి, వారి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి, మన బిడ్డలు తప్పు చేసినా మా వాడు మంచోడండి, ఏం తప్పు చేయలేదు అంటాం. ఇంటికి అనేక మంది వస్తే బిడ్డను దాచేస్తాం. ఎందుకో తెలుసా? మావాడు ఏంటి అలా చేయలేదు, మావాడు అలా చేయడు అని చెప్పి మనోడు తప్పు చేశాడని చెప్పినా సరే ప్రేమ ఏం చేస్తుంది అంటే దోషాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. కాబట్టి ప్రేమను ధరించుకోండి. నిజంగా దావీదు ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదును చంపడానికి సౌలు నిత్యము ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దావీదు మీద విషపు చూపు నిలిపాడు సౌలు. దావీదు సౌలుకి అపకారం చేయలేదు, ఎంతో మేలు చేశాడు. గొలియాతును చంపి సౌలును బతికింపజేశాడు. ఎవరో? దావీదు. ఆ టైంలో దావీదు వచ్చి గొలియాతు యుద్ధం చేయకపోతే వీళ్ళందరూ గొలియాతు దగ్గర సేవ చేసుకునేవాళ్ళు అనమాట. లేకపోతే చంపించేసుకోవాలా. అలాంటి పరిస్థితుల్లో వీరోచితంగా పోరాడి దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు గొలియాతు మీద విజయం సాధించాడు. ఇశ్రాయేలుకి అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టాడు. అప్పుడు ఏమనాలి? దావీదు, నేను చేయలేని పని నువ్వు చేసావయ్యా, నువ్వు చాలా మంచోడు అని చెప్పి పొగడాల్సినటువంటి వాడు, ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి వాడు, తన పక్షాన ఉండాల్సినటువంటి వాడు విషపు చూపు నిలిపాడు. ప్రజలందరూ దావీదు అంటారేంటి, సౌలు అనరా?
దావీదుకి 10,000 చేయాలి, సౌలుకి 1000 చేయాలైనా ఆయన ప్రజల మీద కోపం ఎవరి మీద తెచ్చుకుంటున్నాడు? దావీదు మీద తెచ్చుకుని చంపేద్దామని చూశాడండి. ఆ చంపేద్దాం అనే ప్రక్రియలో కూతుర్నిచ్చి కూడా పెళ్లి చేసేసాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అల్లుడు దొరికేస్తాడు, అందులో పెట్టి చంపేద్దామని మీకాల నుంచి పెళ్లి చేశాడు. అయినా సరే దేవుని కాపుదల, దేవుని కటాక్షము, దేవుని యొక్క కృప ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. ఒక సందర్భం అలా చంపుదామని చూస్తున్నాడు. దావీదుకి అర్థమైపోయింది చంపుదామని చూస్తున్నాడని. దావీదు తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకరోజు బాగా అలసిపోయి, ఎవరో సౌలు మామగారు బాగా అలసిపోయి ఒక గుహలో గాండ్రించి నిద్రపోతున్నాడు. ఏంటి గురక పెట్టి నిద్రపోతున్నాడు, గాండ్రించి కాదు, గురక పెట్టి నిద్రపోతుంటే దావీదు వెంటనే ఆ స్థలానికి వెళ్ళాడు. రెడ్ హ్యాండెడ్కి దొరికేసాడు అనమాట. కత్తి పక్కన ఉంది, మొత్తం మనిషి అంతా ఎలా ఉన్నాడు? అచేతనంగా ఉన్నాడు. అసలు ఏం యుద్ధం చేసే పరిస్థితులు లేవు. ఆ టైంలో తన కత్తిని తీసుకుని కంటని ఎలా కోసాడు అనుకోండి, సౌలు ఏమవుతాడు? చచ్చిపోతాడు. కానీ దావీదు అలా చేయలేదు. సింపుల్గా పై వస్త్రాన్ని కోసుకుని వచ్చాడు. వచ్చేసి ఆ దూరం వెళ్ళి, సౌలు లేకయ్యా, పడుకొని చాలు అన్నాడు. సౌలు ఏంటి దావీదు త్వరలో ఉందని చెప్పి లేచి చూసేటప్పుడు పై వస్త్రం ఏముంది? కొయ్యబడి ఉంది. నిజంగా ఎంతో ప్రేమ కనపరిచాడు. శత్రువు చేతికి దొరికిన శత్రువుని ఏం చేయలేదు, చంపకుండా విడిచిపెట్టాడు. ఎవరో? దావీదు. సౌలు ఏడుస్తాడండి. దావీదు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నేను చంపుదామని చూశాను, నేను అనుక్షణం చంపుదామని చూశాను, కానీ తన సమాధానమే కోరుకున్నాడు. ప్రేమ కలిగి జీవించాడు. దావీదు, నువ్వు నాకంటే నమ్మకస్తుడు అయ్యా, నాకంటే గొప్పవాడు అయ్యా అని అప్పుడు ఒప్పుకున్నాడు. నాకంటే నీతిమంతుడు అయ్యా, నువ్వే ఇజ్రాయెల్ దేశానికి రాజు అవ్వాలయ్యా అని నిజంగా ఆ సౌలు కూడా తనలో పశ్చాత్తాప హృదయం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఒక వ్యక్తిని గెలుచుకోవాలంటే ఆ వ్యక్తి మీద కక్ష సాధింపులు చర్యలు చేయడం ద్వారా నువ్వు గెలుచుకోలేవు. ఆ వ్యక్తిని ఎప్పుడు గెలుచుకోలేవు. ప్రభు కోసం వ్యక్తిని గెలవాలంటే ప్రేమ ద్వారానే. ప్రేమ నిజంగా మనుషుల్ని గెలిచేలా చేస్తుంది. నీ భార్యను నువ్వు గెలుచుకోవాలంటే నీ భార్యను కోర్టు కేసులు పెట్టేయటం వల్ల నీ భర్తను, నీ భార్యను గెలుచుకోలేవు. కానీ ప్రేమ ద్వారానే. ప్రేమే నిజంగా మన జీవితాల్లో మనల్ని విజయానికి చేకూరుస్తుంది, విజయ శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది.